నాపై అనేక కుట్రలు చేశారు. ఇవన్నీ వీళ్ళు మాట్లాడిచ్చి ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకున్నటువంటి ఘనత సింగనమాల ఎమ్మెల్యే బండారు శ్రావణి గారిది, వారి అమ్మ లీలావతి గారిది. వారి వీటిపైన మీరు సమాధానం చెప్పమని నేను ప్రశ్నిస్తే మీరు ఎందుకు సమాధానం చెప్పలేక పారిపోతున్నారు ఎమ్మెల్యే గారు? పోలీసులను అడ్డం పెట్టుకొని సింగనమాల నియోజకవర్గంలో మీరు ఏ గ్రామానికి వెళ్ళినా ఇంతమంది పోలీసులను తీసుకొని ఏ గ్రామానికైనా ఏ రోజైనా వెళ్ళారా? కనుంపల్లి గ్రామానికి ఎందుకు వచ్చారు? నా సత్తా ఏందో, నా పవర్ ఏందో చూపిస్తామని చెప్పి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సొంత కార్యకర్తపై కుట్రలు చేసింది మీరు కాదా? సొంత కార్యకర్తకు సమాధానం చెప్పలేక ఎంతమంది పోలీసుల్ని ఇక్కడ పెట్టుకున్నారో క్లియర్గా చూడొచ్చు మీరు. పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా మా గ్రామంలోనే ఉంది. అంటే ప్రభుత్వ అధికారులను కూడా ఏ విధంగా వాడుకోవాలో మా ఎమ్మెల్యే గారికి చాలా స్పష్టంగా తెలుసు అన్నమాట. ఇలా మేము ఎమ్మెల్యే గారి కోసం, అది కూడా ప్రత్యేకంగా సింగనమాల ఎమ్మెల్యే బండారు శ్రావణి గారి కోసం పనిచేసినటువంటి ఫ్లెక్సీలు ఎన్నో ఉన్నాయి. నా కుటుంబాన్ని మీరు వేధించింది వాస్తవం కాదా? నా కుటుంబంపై అక్రమ కేసులు పెట్టించింది వాస్తవం కాదా? దానిపైన మీరు సత్తా, శక్తి సామర్థ్యాలు, మీకు నిరూపించే శక్తి సామర్థ్యాలు ఉంటే, ఈ కార్యకర్త అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం మీకు ఉంటే బహిరంగ చర్చకు మీరు సిద్ధమా? మీ అనుచరులైనా సిద్ధమా? నేను సిద్ధంగా ఉన్నా. మీరు నిరూపించగలరా? వైసీపీ వారితో చేతులు కలుపుతుంది మీరు. ఇదే కనుంపల్లి గ్రామంలో గత తెలుగుదేశం పార్టీ గెలిచినప్పటి నుంచి కూడా స్టోర్ డీలర్ వైసీపీ వారి చేతిలోనే ఎందుకుంది? ఎందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదు? తెలుగుదేశం పార్టీ అధిష్టానం నా కార్యకర్త సమస్య తెలిసి సింగనమాల ఎమ్మెల్యే బండారు శ్రావణి గారికి, ఏడీసీ బ్యాంక్ చైర్మన్ ముంటిమడి కేశవరెడ్డి గారికి, అలాగే అప్పుడు ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ గారికి ఈ సమస్యను పరిష్కారం చేయండి అని చెప్పి అందరినీ కాన్ఫరెన్స్ కాల్లోకి తీసుకొని 2 రోజుల్లో కూర్చోబెట్టి గ్రామస్తుల్ని, పార్టీ కార్యకర్తల్ని పిలిపించి ఎవరికి మెజారిటీ ఉంటే వారికి పని చేయండి, ఈ గీసులన్నీ తప్పుడు కేసులు పెట్టించావు, ఇవన్నీ కుదరవని చెప్పి మీకు స్పష్టంగా పార్టీ అధిష్టానం నుండి మీకు ఫోన్ కాల్ రాలేదా ఎమ్మెల్యే గారు? 2 రోజుల్లో సమస్య పరిష్కారం చేయమని చెప్తే 2 రోజుల్లో మా కుటుంబాన్ని, నా తల్లి మీద దాడి చేయించి, మా కుటుంబం మీద, మా ఇంటిపైన దాడి చేయించి, మమ్మల్ని చంపే ప్రయత్నం చేయించి మమ్మల్ని సెంట్రల్ జైలుకి పంపించిన ఘనత నీది. 2 రోజుల్లో పంపిలేదా? 2 రోజుల్లో పార్టీ నుంచి పరిష్కారం చేయండి అని చెప్తే పరిష్కారం చేయని వ్యక్తులు. పార్టీ ఎన్నోసార్లు కూర్చోబెట్టి మాట్లాడండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి మీకు ఫోన్ కాల్ రాలేదా? నారా లోకేష్ గారిని కలవలేదా? నేను కలిసిన తర్వాత కూడా మీకు స్పష్టంగా ప్రోగ్రామ్ కమిటీకి సంబంధించిన వారు మీకు ఫోన్ చేసి చెప్పలేదా? తెలుగుదేశం పార్టీ అంటే కనీస గౌరవం లేనటువంటి వ్యక్తి మీరు. కనీసం పార్టీ ఆదేశాలను తప్పుదారి పట్టిస్తున్నటువంటి వ్యక్తి మీరు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు ఎన్నోసార్లు, 100 సార్లు నన్ను అరెస్ట్ చేయించావు. ఈ ఒక్కరోజే కాదు, 1వ తారీఖున కార్యకర్త వచ్చే సమస్య ఈ విధంగా ఉంది. ప్రసాద్, నీతో నేను మాట్లాడతా, 1 నిమిషం ఉండు, పోలీసులు మీరు ఎందుకు పట్టుకెళ్తున్నారని చెప్పి పోలీసులను ఒక క్వశ్చన్ చేయలేదు. మీరు ఎందుకు 100 మంది పోలీసులను ఎందుకు తెచ్చుకున్నారు గ్రామానికి? నా పవర్ ఏందో చూపిద్దామనే కదా. మీ పవర్ చూపించాలని తెచ్చుకున్నారు. నా కుటుంబం ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం మీతో. గతంలో ఏ రోజు కూడా వైసీపీ వారితో కూడా ఇన్ని అవమానాలు నేను ఎదుర్కోలేదు. ఈరోజు మీరు చేసినటువంటి కుట్రల్లో ఇన్ని కుట్రలు చేస్తారా? ఒక కార్యకర్తకు సమాధానం చెప్పలేని స్థితిలో ఇన్ని కుట్రలా? దాదాపు 1వ తారీఖు జరిగితే సోషల్ మీడియాలో ఆ రోజు నుంచి ఆ సంఘటనను మీడియా వారు చూపించడం జరిగింది. అనేక రకాలుగా నాకు జరిగినటువంటి నా సమస్యను చూపిస్తే మీరే మీడియాని బెదిరించడం, అంటే నా సమస్యను మీడియా చూపించకూడదు, సోషల్ మీడియాలో నా సమస్య చెప్పుకోకూడదు, పాత్రికేయ మిత్రులు వార్తలు రాయకూడదు. ఇవన్నీ ఎంతమందిని మీరు బెదిరిస్తారు? ఎంతమందిని మీరు బ్లాక్మెయిల్ చేస్తారు? చంపేస్తారా? ఇంతకంటే ఏం చేస్తారు? చంపడమే కదా మీకు మిగిలింది. రండి, చావడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా మీ చేతిలో. కానీ ప్రశ్నించడం మాత్రం ఆగను. నాకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం న్యాయం చేసే వరకు నా పోరాటం చేస్తా. నా సమస్య తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి తెలుసు. మీ పైన చర్యలు తీసుకొని నా కుటుంబానికి న్యాయం చేసే వరకు మీతో పోరాటం చేసే తీరుతా. ఈరోజు గ్రామాల్లో ఎక్కడ చూసినా వర్గ విభేదాలు సృష్టించావు. నా గ్రామంలో ఇంకా మొదలైంది. మీపై తిరుగుబాటు మొదలైంది. రాబోయే రోజుల్లో మీరు ఏ గ్రామానికి వెళ్ళినా ప్రతి గ్రామంలో మీకు దమ్ము, ధైర్యం, మీరు చిత్తశుద్ధిగా పనిచేస్తున్నారని నమ్మకం ఉంటే మీరు ప్రజల్లోకి పోలీస్ డిపార్ట్మెంట్ లేకుండా వెళ్ళి చూడండి. మిమ్మల్ని ఎంతమంది కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కూటమి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, బీజేపీ, జనసేనకు సంబంధించిన ప్రతి కార్యకర్త మీపై తిరుగుబాటు చేస్తాడని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. ఇది అబద్ధమైతే మీరు నిజంగా ఎమ్మెల్యేగా చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే గ్రామాల్లోకి వెళ్ళండి.
రండి, డిబేట్కి రండి, బహిరంగ చర్చకు రండి, పార్టీ పెద్దల అధిష్టానం ముందుకు రండి, పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడదాం. నా సమస్య, నాకు మీరు ఎంత ద్రోహం చేశారో, ఎంత మోసం చేశారో పార్టీ పెద్దల సమక్షంలోనే తెలుసుకుంటా. లేదంటారా రండి, 10 మందిలో రండి, మీది తప్పంటారు, నాది తప్పంటారు, ప్రతిదీ ఆధారం చూపించి మాట్లాడతా. ఈరోజు వైసీపీ వారితో అంటగడతారా? కష్టపడి పనిచేసిన కార్యకర్తను వైసీపీ వాళ్ళతో అంటగడతారు, రౌడీ షీటర్ అంటారు. రౌడీ షీటర్ లేదు నా పైన అని చెప్పండి. ఎవరిని రేపు చేశానో చూపించండి అన్న. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ కార్యకర్తని గురించి ఎవరిని అడిగినా కనంపల్లి గ్రామంలో చెప్తారని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి మీరు. దాదాపు అర్ధగంట సేపు ఒక కార్యకర్త మీద ఎటువంటి ఆధారం లేకుండా 10% కూడా మీరు మాట్లాడలే. నిజం ఏదైనా ఉంటే ఒక 10% కూడా అక్కడ లేదు. అన్నీ మీ నోటి నుంచి వచ్చినటువంటి అవాస్తవాలు, అవి కూడా రికార్డు పరంగా ఉన్నటువంటి మాటలన్నింటినీ కూడా అధికారికంగా మాట్లాడవలసి మాటలను ఏదైనా పేపర్ రూపంలో మాట్లాడాల్సింది పోయి ఎటువంటి ఆధారం లేకుండా ఒక కార్యకర్తని నానా దుర్భాషలాడింది మీరు కాదా? మీ ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తారు. సోషల్ మీడియాలో నా సమస్యను చెప్పుకోనీరు. ఎక్కడైనా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదులు చేయడానికి వస్తే అరెస్టులు చేయిస్తారు. పార్టీ కార్యక్రమాలకు వస్తే అరెస్టులు చేయిస్తారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు పార్టీ కార్యక్రమానికి రాణించలేదే, అరెస్ట్ చేశారు. ఎందుకు చేయించారు? ఎందుకు? నేనంటే మీకు అంత భయం, కార్యకర్తలంటే అంత భయం ఎందుకు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంటే మీకు భయం ఎందుకు? నిజంగా మీరు చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంటే మీకు ఎందుకు భయం ఉంది? ఎమ్మెల్యే గారు స్పష్టంగా చెప్పండి. మీరు మాట్లాడినటువంటి వ్యాఖ్యలపైన ఆధారం ఉంటే చూపించండి అని చెప్పి నేను నా కుటుంబం అంతా డిమాండ్ చేశాం. అక్కడ అరెస్ట్ చేస్తే నా కుటుంబ సభ్యులకి బాధ కలగదా? మా కుటుంబాన్ని జైలు పాలు చేసావు, మా కుటుంబం అంతా అక్రమ కేసులు పెట్టించి వేధించావు, మాపై దాడులు చేయించింది వాస్తవం కాదా? దానికి సంబంధించిన ప్రూఫ్లు ఎన్ని కావాలో చెప్పండి, చూపిస్తా. కనీసం ఒక కార్యకర్తకు పనిచేయడం తెలియదు. ఎమ్మెల్యేగా కనీసం మీ విలువలు కూడా మీరు దిగజార్చుకున్నారంటే అర్థం చేసుకోండి. అంటే రెచ్చగొట్టాలా? ఎంతసేపు ఉన్నాయి కార్యకర్త అలాంటి వాడు ఇలాంటి వాడు అని చెప్పి రెచ్చగొట్టి నన్ను దాడులు చేసే స్థాయికి కూడా, దాడులు ఎలాగైనా దాడులు చేయాలా, ముఖ్యమంత్రి గారికి ఎలాగైనా నిరూపించుకోవాలా మనము వీడు తప్పుడు వ్యక్తి అని చెప్పి నన్ను రెచ్చగొట్టే ప్రయత్నాలు మరిన్ని చేస్తూ ఉన్నారు. ఇక్కడ రెచ్చిపోవడానికి ఇంకేం లేదు ఎమ్మెల్యే గారు. నేను కూడా పార్టీ అధిష్టానం దృష్టిలో ఉన్నా, ఎప్పుడైనా నాకు న్యాయం చేస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. మీరు దయచేసి పార్టీ కార్యకర్తలపైన ఇలాంటి నిందలు వేయడం మానుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. దయచేసి సోషల్ మీడియాలో ఇలాంటి వ్యాఖ్యలపై మీరు మాట్లాడినటువంటి వ్యాఖ్యలపై స్పందించండి. ఈరోజు మిమ్మల్ని ఎవరైనా సామాన్య వ్యక్తులు ఎవరైనా కూడా ఒక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి గ్రామాల్లోకి వస్తే అర్జీ రూపంలోనో లేదో వారి సమస్యలు ఏదో విధంగా చెప్పుకోవడానికి వస్తారు. ఎందుకు చెప్పండి అనేది పోయి ఒక కార్యకర్తను ఈ విధంగా అరెస్ట్ చేయించి అక్కడ అరెస్ట్ చేసే సమయంలో వాళ్ళు వీడియో తీస్తే వాళ్ళని బెదిరించడం ఏంది? ఎమ్మెల్యే గారు రండి, నేనైతే చావడానికి సిద్ధంగా ఉన్నా, మీ చేతిలో చావడానికి సిద్ధం, మీతో పోరాటం చేయడానికి సిద్ధం, తెలుగుదేశం పార్టీ అధిష్టానం దగ్గర మీకు మొట్టికాయలు వేయించడం సిద్ధం. నా దగ్గర ఉన్నటువంటి ప్రతి ఆధారంతోనూ నేను మాట్లాడతాను. మీరన్న ఆధారం లేకుండా మాట్లాడతాను. కనీసం 10% అయినా మీరు ఎమ్మెల్యేగా పరిపాలన చేయడం లేదంటే ఎలాంటి నిర్లక్ష్యమైన పాలన ఉందో అర్థం చేసుకోండి. ఇప్పుడు చెప్తున్నా, మీరు ఏ గ్రామంలోకి వెళ్ళినా ప్రతి ఒక్కరూ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా ఇక్కడ తిరగబడరు. సొంత పార్టీ వాళ్ళే, సొంత పార్టీ కార్యకర్తలకు, సొంత పార్టీ నాయకులకు మీరు అన్యాయం చేశారు, ద్రోహం చేశారు. వాళ్ళే మీ పైన తిరుగుబాటు చేస్తారని స్పష్టంగా తెలియజేసుకుంటూ మీ అందరి యొక్క మీరు చేసేటువంటి కుట్రల యొక్క కుట్రలో భాగస్వాములైనటువంటి వ్యక్తులందరికీ కూడా చెప్తా ఉన్నా, దయచేసి సింగనమాల ఎమ్మెల్యే గారు మీరు బహిరంగ చర్చకు సిద్ధమా? నేను బహిరంగ చర్చకు సిద్ధం. మీరు సిద్ధమైతే పొద్దున్నే రమ్మనని చెప్పండి. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. ఎక్కడైనా పబ్లిక్ ప్లేస్లో మీరు ఎవరినైనా పిలిపించుకొని నేను ఒక్కడనే వస్తా, ఒక్కడనే సమాధానం చెప్తా. ప్రతిదీ ప్రూఫ్తో చెప్తా. మీరు ప్రూఫ్తో తీసుకొని వచ్చి ఈ కార్యకర్తకు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి తెలియజేయండి. మీరు మాట్లాడినటువంటి మాటలు నిజమా అబద్ధమా? ఈ వ్యక్తులు మానభంగం చేశాడు, రేప్ చేశాడని చెప్పి ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటున్నారే. మానభంగం రేప్ చేసింటే ఆ కేసు నా పైన పెట్టండి అని చెప్పి నేనే స్పష్టంగా అడిగాను. అవన్నీ ఆధారాలు లేక నా పైన ఆ కేసు పెట్టలేదు. పెట్టించే ప్రయత్నం మీరు చేశారు. ఏదో విధంగా రెచ్చగొట్టి భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పి ఒక కార్యకర్తను అక్రమ సంపాదన కోసం కార్యకర్తను ఈ స్థాయిలో బ్లాక్మెయిల్కి దిగుతారా?
ఒక ఎమ్మెల్యే స్థాయిని దిగజార్చుకొని ఈ విధంగా చేయడం మంచి పద్ధతి అంటారా ఎమ్మెల్యే గారు? దయచేసి చెప్తున్నా, మీకు చేతనైతే, మీకు నిజంగా కార్యకర్తల పక్షాన, తెలుగుదేశం పార్టీ పక్షాన, కూటమి ప్రభుత్వం పక్షాన చిత్తశుద్ధి ఉంటే బహిరంగ చర్చకు పిలవండి. నేను ఎక్కడికైనా వస్తా. వచ్చి మీ అవినీతి అరాచకాలను చిట్టా మొత్తం బయటపెట్టి కార్యకర్తల మీద, కూటమి కార్యకర్తలపై మీద మీరు చేస్తున్నటువంటి కుట్రలన్నింటినీ కూడా భగ్నం చేసేంత వరకు నేను నిద్రపోనని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. మీరు తెలుగుదేశం పార్టీని ఇక్కడ సర్వనాశనం చేసి మీరు ఇంకో పార్టీలకు పోయేదానికి మీరు సిద్ధంగా ఉన్నారేమో కానీ మేము తెలుగుదేశం పార్టీని వదిలి వెళ్ళే పరిస్థితి లేదు. అది జరగదు, జరగబోదు. నన్ను ఏదో విధంగా రెచ్చగొట్టి నన్ను సస్పెండ్ చేయించి నా కుటుంబాన్ని అనేక ఇబ్బందులు పెట్టాలనుకుంటాను. నేను స్పష్టంగా దళితుణ్ణి, మాదిగా, మా అమ్మ మాదిగే, మా నాయన మాదిగే. నీలా రెండు రకాలుగా లేను మేడం గారు. మీకు దళితులంటే అందుకే చిత్తశుద్ధి లేదేమో, మీకు దళితులంటే కనీస గౌరవం లేదు. ఒకవైపు దళిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం కోసం మా గ్రామంలోని వ్యక్తులు వస్తే నన్ను కొట్టమని చెప్పి కొడితే ఆ విగ్రహం ఎత్తిస్తానని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తులు మీరు. అదే ఇల్లూరు గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి కొంతమంది దళితులు మీ దగ్గరికి వస్తే ఆ దళితులకు కూడా మీరు అంబేద్కర్ బొమ్మ విగ్రహం ఎత్తిలేదు. ఎట్లా దళితురాలనుకోవాలనో? ఒక ప్రజాప్రతినిధిగా ఒక దళిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం, మా గ్రామానికి విగ్రహాన్ని సమర్పించండి అని చెప్పి దాతగా మీ దగ్గరికి ఏదైనా సహాయం చేస్తారని చెప్పి వస్తే కనీసం వారికి స్పందించిన పాపాను కూడా మీరు పోలేదంటే అర్థం చేసుకోండి. ఈరోజు కనుంపల్లి గ్రామం కానీ ఇల్లూరు గ్రామంలో కానీ ఒక అంబేద్కర్ బొమ్మని ఇవ్వలేని పరిస్థితిలో మీరు ఉన్నారంటే ఏ స్థాయిలో మీరు ఎమ్మెల్యేనో ఒకసారి ఆలోచించుకోండి దయచేసి. ఎమ్మెల్యే గారు నమస్కారం మేడం. మీకు చేతనైతే చర్చకు, బహిరంగ చర్చకు పిలవండి, పార్టీ పెద్దల సమక్షంలోకి పిలవండి, లేదా రండి, మీరే రండి. ఎక్కడ ఏ పెద్దల సమక్షంలోకి వస్తారో రండి. బహిరంగంగా నేను ప్రూఫ్తో మాట్లాడి మిమ్మల్ని సస్పెండ్ చేస్తారో, పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేస్తారో తేల్చుకుందామని చెప్పి కూడా చెప్తా ఉన్నా. ఇంతటితో ఈ వీడియో కూడా ముగిస్తా ఉన్నా. సోషల్ మీడియాలో నా వార్తను ప్రచారం చేసినటువంటి ప్రతి సోదరులందరికీ కూడా, మీడియా అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, పేపర్ పత్రికా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా.